హాయ్ అండి అందరికీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టమాటా రోటి పచ్చడి. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడల్లా ఈ టమాటా రోటి పచ్చడి తిన్నామంటే ఆ పూట కడుపు నిండా అన్నం తినొచ్చు. ఇంట్లోకి కూరగాయలు అయినప్పుడు ఇలా చేసుకున్నారంటే ఆ పూట గడిచిపోతుందండి. రోజు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నువ్వుల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో అన్నిటిని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు నువ్వుల్ని. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 20-25 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 4-5 రెమ్మలు కరివేపాకు, చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి మగ్గేంత వరకు బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చిలో పసుపు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్ని మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అయిపోయిన ఆయిల్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్స్ని కోసి అందులో వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక 3-4 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలోనే కొద్దిగా చింతపండుని వేసుకొని అందులోనే 4-5 ఎల్లిపాయలని వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత కింద దించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇంట్లో అయినా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. నువ్వుల్లోని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసి అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, బరకగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో కొంచెం బరకగా ఇష్టపడారు కాబట్టి నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపుకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ దినుసులు వేసుకోవాలి. కొంచెం చిటపటమన్నప్పుడు 4-5 ఎల్లిపాయలని పచ్చా వేసుకొని ఇందులో వేసుకోవాలి. అందులోనే 2 రెమ్మల కరివేపాకును వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్నిటినీ కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో రుచిగా తక్కువ టైంలోనే టమాటా రోటి పచ్చడిని ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. అప్పటికప్పుడే నోటికి రుచిగా తినాలనిపించినప్పుడల్లా, ఇంట్లో కూరగాయలు లేనప్పుడల్లా ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ ఇదే రోటి పచ్చడిని ఇష్టపడతారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తుంది.